It is divided. Before the ascension of Khomeini, this role, Iran was different. Iran was more Turkey type untadu, or more westernized, freestyle. Sunni ante more traditional. Shia liberal ga untadi. Country was doing well. The banking system gaani మొత్తం వల్ల ఎకానమీ కూడా బాగుండేది. ఇప్పుడు ఇది రాగానే ఈ ఇంటరిమ్ ఈ గవర్నమెంట్ ఇవన్నీ రాగానే పాలసీస్ మారిపోయినాయి. యాంటీ యుఎస్ అయిపోయింది. ఇంతకుముందు యాంటీ యుఎస్ కాదు ఇరాన్, ఎగ్జాక్ట్లీ యాంటీ యుఎస్. ఆ యుఎస్ కి ఏమేమి అగేన్స్ట్ కావాలో అన్ని చేసింది రాగానే. తర్వాత వెస్టర్న్ పవర్స్ కి అగేన్స్ట్ కొంచెం కన్జర్వేటివ్ అప్రోచ్ లోకి వెళ్ళిపోయి వాళ్ళ ఎకానమీ దెబ్బతింది. పీపుల్స్ లైవ్స్ హవ్ చేంజ్ దేర్. అందుకు డివైడెడ్ వ్యూ ఉంది. ఒక సైడ్ ఏమో ఇరానియన్ నేషనలిజం, షియా ప్రైడ్, ఇవన్నీ ఒక సైడ్ ఉంటుంది. ఒక సైడ్ చూసుకుంటే దే థింక్ ఇట్ ఇస్ ఫ్రీడమ్ ఫర్ దెమ్. అలా సగం మంది ఉన్నారు ఇరాన్ లో ఇప్పుడు కూడా. కటిక పేదరికం చూస్తున్నాము. ఈ కటిక పేదరికం ఎవరి వల్ల? వీళ్ళు ఈ రజీం వల్ల కదా. మనకెవరు కావాలి? మన జీవితాలు బాగుంటే చాలు అని చెప్పి ఆ కంట్రీ డివైడెడ్ ఉంది. అందుకని ఇప్పుడు ఖమేనీ చచ్చిపోయాడంటే సగం మంది ఏడుస్తున్నారు, నిజంగా ఏడుస్తున్నారు. అది ఏదో ఫేక్ కాదు, నిజంగా ఏడుస్తున్నారు. సగం మంది ఏమో సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కేకులు కట్ చేసుకుంటున్నారు. దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ఇరాన్. సో ఇరాన్ విల్ ఆల్సో గో త్రూ సివిల్ వార్. నెక్స్ట్ ఒక సివిల్ వార్ జరుగుతుంది ఇరాన్ లో. దీంట్లో అగైన్ మిడిల్ ఈస్టర్న్ కాన్ఫ్లిక్ట్, ఎస్పెషలీ ఖతారు, సౌదీ అరేబియా, యమాన్ లో కూడా వీళ్ళ ఫోర్సెస్ ఉన్నాయి, లెబనాన్, ఇటువంటి ప్లేసెస్, ఇప్పుడు పాలెస్టైన్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఈ కాన్ఫ్లిక్ట్స్. షియా సున్నీ అంటే ఈ సున్నీ కంట్రీస్ అందరూ దే ఆర్ సపోర్టింగ్ అది ముస్లిం బ్రదర్హుడ్. ఈ వచ్చేస్తాయి ముస్లిం బ్రదర్హుడ్, షియా సున్నీ, ఈ డివైడ్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ఇట్లా మారుతుంది రెజ్యూమ్ చేంజెస్. ఇక్కడ ఒక్కొక్క కంట్రీలో ఇండైరెక్ట్ స్ట్రగుల్స్ స్టార్ట్ అవుతాయి, మిడిల్ ఈస్ట్ లో ఎస్పెషల్లీ. ఇప్పుడు అయిన తర్వాత కొంచెం సెటిల్ డౌన్ అయిన తర్వాత అప్పుడు లీడర్షిప్ చేంజెస్ వస్తాయి ఇరాన్ లో. లీడర్షిప్ చేంజ్ వచ్చినప్పుడు దెన్ అగైన్ డిప్లొమసీస్ మారుతాయి. ఇరాన్ versus US diplomacy, Iran with Europe diplomacy, Iran with Asian countries diplomacies. అప్పుడు మన ఇండియన్ స్టాన్స్ కూడా మార్చుకోవాల్సి వస్తుంది కొంచెం. ఇది జరగబోయే పరిణామం. ఇప్పుడు ఇంకొక యాంగిల్ చూసుకోవాలి. ఇన్ కేస్ అవ్వకూడదు అనుకుంటున్నాను, ఒకవేళ గనక యుఎస్ సోల్జర్స్, యుఎస్ షిప్స్, లేదా యుఎస్ ఏదైనా ఇప్పుడు వాళ్ళ కంట్రీలో ఉన్న యుఎస్ బిల్డింగ్స్ ఇవన్నీ పడగొట్టినా ఏం పట్టించుకోడు, రియల్ ఎస్కలేషన్ ఉండదు. వీళ్ళు బయట వెళ్ళి ఎక్కడైనా యుఎస్ ది ఏదైనా కొట్టారో అంటే అక్కడికక్కడ వార్ స్టార్ట్ అవుతుంది. ట్రంప్ ఊరుకునే రకము కాదు. ఇప్పుడు ఎస్పెషల్లీ వాళ్ళకి వార్ కావాలి. అవును, ఇరాన్ ఆల్రెడీ అదే చెప్పింది, వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటి వరకు మీరు చూడని ఆయుధాలతో మేము దాడి చేస్తాం మీ మీద అంటుంది. సో అవకాశం ఉంది. చూడని ఆయుధాలు, అదే చెప్తున్నా, చూడని ఆయుధాలతో దాడి చేస్తానని వచ్చాడంటే, అమెరికా డైరెక్ట్ వార్ దిగిందంటే ఇట్ విల్ అగైన్ బికమ్ ఎ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్. రష్యా దిగుతుంది గ్యారంటీగా. అండ్ చైనా హ్యాస్ డీప్ రూటెడ్ టైస్ విత్ ఇరాన్. అందరిలా కాదు, మన భారతదేశంకు ఉన్న టైస్ కన్నా కూడా ఇరాన్ తోటి రష్యాకి ఎక్కువ ఉన్నాయి. రష్యా హస్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, లాట్ ఆఫ్ ట్రేడ్ కోఆపరేషన్స్ విత్ దెమ్, స్ట్రాటజికలీ అలైన్డ్. ఖమేనీ చనిపోయిన ఇప్పుడు రష్యా నుంచి కావచ్చు, చైనా నుంచి కావచ్చు, పెద్ద రెస్పాన్స్ అయితే అంటే ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే వెంటనే రెస్పాండ్ అవ్వరు. ఇప్పుడు ఏంటి రిపోర్ట్ చేసింది ఎవరు? ఇరానియన్ స్టేట్ మీడియా అఫీషియల్ గా రిపోర్ట్ చేసింది, కానీ గ్లోబల్ మీడియా ఏది రిపోర్ట్ చేయాల. రాయిటర్స్ కానీ, టాక్ అబౌట్ ఏ న్యూస్ ఛానల్, అల్ జజీరాలో కూడా రాలా ఇంకా. సో దే విల్ వెయిట్ అంటిల్ ఫైనల్ కన్ఫర్మేషన్. ఒక 1 day 2 days వెయిట్ చేసి అప్పుడు వస్తుంది. అప్పుడు వీళ్ళు ఎంటర్ అవుతారు. రష్యా చైనా కూడా ఇనిషియల్ గా దే విల్ నాట్ ఎంటర్ మిలిటరీలీ. వెనకాల నుంచి ఆర్మ్స్ సప్లై చేస్తారు, మొత్తం మిగతా బ్యాకింగ్ అంతా ఉంటుంది. ఎందుకంటే స్ట్రాటజికలీ ఇరాన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్, అమెరికాని కౌంటర్ చేసుకోవడానికి, మిడిల్ ఈస్ట్ ని కంట్రోల్ చేసుకోవడానికి. కానీ డైరెక్ట్ ఎస్కలేషన్ లో రారు. ఎప్పుడు వస్తారంటే ఇఫ్ యుఎస్ ఎంటర్స్ డైరెక్ట్లీ, ఇంకా ఫుల్ ఫోర్స్ తో ఎంటర్ అయిపోయి
ఎందుకంటే ఇప్పుడున్న దీంట్లో చేస్తాడు. ఉమ్, ఇప్పుడు చేస్తే గనక యుఎస్ బెనిఫిట్ అవుతుంది దీని నుంచి చాలా. వార్ వచ్చిందంటే యుఎస్ కన్నా సంతోషపడేవాడు ఈ భూప్రపంచంలో ఉండడు. ఎందుకంటే వాడి ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయి ఓకే. ఈ ఒక్క దెబ్బతోటి. ఉమ్, అందుకు వస్తాడు. అప్పుడు ఈ ఎస్కలేట్ అయిందంటే మాత్రం ఎక్స్పెక్ట్ నెక్స్ట్ 2-3 years ఉమ్, ఇట్స్ గోయింగ్ టు బి అ డిఫికల్ట్ పీరియడ్ ఫర్ గ్లోబల్ ఎకానమీ. ఉమ్, ఆల్రెడీ రిసెషన్ చూసాము. ఉమ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ రిసెషన్. ఉమ్. ఎందుకంటే ఆయిల్ ప్రైసెస్ స్కై రాకెట్ అయిపోతాయి. ఆల్రెడీ అది జలసంధి మూసేస్తారు, హర్నాథ్ ఆ సంధి కూడా మూసేసినట్టున్నారు సార్. అక్కడ నుంచి ఆయిల్ రావడం ఇదంతా. అదే స్ట్రైట్ ఆఫ్ హార్ముస్ అంటారు. అవును, స్ట్రైట్ ఆఫ్ హార్ముస్ అది బేసికలీ గల్ఫ్ నుంచి అవును, ఇరానియన్ ఆయిల్ అంతా ఆ ట్రేడ్ రూట్ నుంచి వస్తుంది. ఓకే. అది మూసేశారు ఆల్రెడీ. అవును, ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఈ మిడిల్ ఈస్టర్న్ వార్ మొదలైందంటే ఇంకా అది ఇంకా వేరే లెవెల్ వెళ్ళిపోతుంది. ఉమ్, ఆయిల్ క్రైసిస్ అంటే మామూలు విషయం కాదు. అవును, ఆల్టర్నేటివ్ ఆయిల్ దొరకచ్చు, ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ లేవు కదా. ఉమ్, అంటే ఎఫిషియెంట్ ఎనర్జీస్ ఉన్నా కూడా కాస్ట్లీ ఉంటాయి. అవును, ఇప్పుడు ఇండస్ట్రీస్ నుంచి అన్ని కొంచెం ప్రోగ్రెషన్, గ్లోబల్ ఎకనామిక్ ప్రోగ్రెషన్ తగ్గిపోతుంది. అంత ఇంపార్టెంట్ ఆయిల్ చుట్టూతోనే ఇన్ని వార్స్. ఉమ్, ఇప్పుడు ఇది పెద్ద క్రైసిస్ లోకి పడిపోతాం. ఓకే. బాగా లాభపడేది దీనివల్ల అమెరికా. ఉమ్, ట్రంప్ హీరో అయిపోతాడు అక్కడ. మళ్ళీ లోకల్ ఎలక్షన్స్ గెలిచేస్తాడు. నెక్స్ట్ ఎలక్షన్స్ కి మనోడు ఐ మేడ్ అమెరికా గ్రేట్ అగైన్ అంటాడు. అంతే. అవును సార్. దట్ ట్రంప్ ఇస్ గోయింగ్ టు డూ దట్. ఉమ్, మనకి చాలా ప్రాబ్లమ్స్ ఆల్రెడీ, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంచెం మ్యాక్రో లెవెల్లో మనం ఎంత మేనేజ్ చేసుకున్నా కూడా మైక్రో ఎకనామిక్స్ చూసుకుంటే, మన రీసెంట్ బడ్జెట్ కానీ రీసెంట్ ఇష్యూస్ కానీ మన డొమెస్టిక్ లో చూసుకుంటే చాలా ఇష్యూస్ ఎంతైనా యూ కెనాట్ సాటిస్ఫై ద 100% పాపులేషన్ ఆఫ్ అ కంట్రీ. ఉమ్, అక్కడక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇది వచ్చేసి యాడెడ్ బర్డన్ అయిపోతుంది మనకి. ఉమ్, ఇప్పుడు మన దేశంలో కూడా ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ కూడా ప్రాబ్లం అవుతుంది ఓకే. హ్యాండిల్ చేయటం. ఉమ్, అంత పెద్ద ఇష్యూ అవుతుంది ఇది. ఇక్కడే ఆపేయాలి. అదే నేను కోరుకుంటున్నాను, ఇక్కడికిక్కడ ఆపేయాలి. కానీ వాళ్ళు సుప్రీం లీడర్ని చంపిన తర్వాత ఇరాన్ ఊరుకుంటుందా? అంటే ఇరాన్ మిడిల్ ఈస్ట్ గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తుంది, దుబాయ్, బుర్జ్ ఖలీఫా అంటున్నారు. సో ఇంకా వార్నింగ్లు ఇస్తున్నారు. మరి ఆపేసే పరిస్థితి ఎక్కడ ఉంది సార్? అంటే బుర్జ్ ఖలీఫా ఎందుకు సున్నీ దేశాల మీద పడతారు. ఇప్పుడు అవును. సున్నీ డామినేట్ పాకిస్తాన్ వరకు కూడా వచ్చేస్తారు. ఉమ్, చేసేది ఏంటంటే కంట్రీ కాదు, ఉమ్, కంట్రీ పెంచి పోషించిన అవుట్ఫిట్స్ లైక్ ఉమ్, హమాస్ ని ఫస్ట్ పెంచి పోసింది ఇజ్రాయలే. ఓకే. అదే వీళ్ళకి యాంటీ అయిపోయింది. ఇజ్రాయెల్ యుఎస్ఏ కలిపి హమాస్ ని బిల్డ్ చేశారు వాళ్ళకి యాంటీగా ఒకడిని. అది మళ్ళీ యాసిర్ అరాఫత్ రెజిమ్ లో అగైన్ మళ్ళీ హమాస్ వీళ్ళకి యాంటీ తయారైపోయింది, రియల్ గా యాంటీ తయారైపోయింది ఉమ్, హమాస్. ఇప్పుడు హమాస్, హెజ్బుల్లా వీళ్ళందరూ దే స్ప్రెడ్ అవుట్. ఒక్కొక్క చోట ఊరినే కూర్చోరు. వాళ్ళకి ఇంక పని ఏముంది? ఇంకా అయిపోయిన తర్వాత అక్కడ మా లీడర్ నే చంపేశారు, మా హెడ్ నే చంపేశారు. ఉమ్, ఇంకా ఊరుకుంటే ఇంకా అయిపోయింది. అవును, అప్పుడు కొట్టుకుంటారు. ఇప్పుడు డిప్లొమాటిక్ ఛానల్ అనేది ఎప్పుడు పనిచేస్తుందంటే ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీసే ఇప్పుడు ఆపరేట్ చేయాలి. అమెరికాది పనికిరాదు. ఇప్పుడు ఇజ్రాయెల్ది పనికిరాదు. ఇజ్రాయెల్ ఇస్ వెరీ క్లియర్. నేను చెప్తాను, నేను వస్తాను, నేను కొడతాను అంటాడు. ఉమ్, వాడు చెప్పి వచ్చి కొడతాడు. హీ విల్ టెల్ యూ ఏ టైంకి వచ్చి కొడతాను, ఎప్పుడు వచ్చి కొడతాడు. వాడు ఏ సైడ్ ఉంటే వాళ్ళు గెలిచేస్తారు. ఈజ్ సో అడ్వాన్స్డ్. అందుకనే ఇండియాకి ఎప్పుడు వాడే బలం. ఐఎస్ఐ, ఇటువంటి సిఐఏని కూడా మనం ఎదుర్కొంటున్నాం అంటే ఒక మొసాడ్ సపోర్ట్ ఇండియాకి, మన రాకి. అంత పవర్ఫుల్ ఇజ్రాయలీ మొసాడ్. ఇప్పుడు వాడు ఖచ్చితంగా వెళ్తాడు, వదిలిపెట్టడు. ఉమ్, యుఎస్ ఇదే పనిచేస్తుంది. సో డిప్లొమాటిక్ ఛానల్స్ పనిచేయవు అక్కడ. ఉమ్, ఎక్కడ పనిచేస్తుంది అంటే ఈ మిడిల్ ఈస్టర్న్ కాన్ఫ్లిక్ట్, మిడిల్ ఈస్టర్న్ పొరుగు దేశాలు ఎవరైతే సున్నీ షియా అగేన్స్ట్ అని కూర్చున్నామో, లీడర్షిప్ ఎవరైనా తీసుకుని అక్కడ సౌదీ అరేబియా ఖచ్చితంగా రాదు. ఇప్పుడు ఖతార్ లాంటి దేశము, ఖతార్ ఇస్ లైక్ ఇన్ బిట్వీన్, కొంచెం ఇటు ఉంటుంది, కొంచెం వెస్టర్నైజ్డ్ గానే ఉంటుంది. అవును, ఇటు అటు ఇట్స్ లైక్ అన్ ఆల్టర్నేటివ్. ఖతార్ గాని యెమెన్ గాని ఈ దేశాలు ఏం చేయాలి? దే షుడ్ ఆర్బిట్రేట్ ఓకే. విత్ ఇరాన్, ఇరాక్,
దేశాలందరూ కూర్చొని దగ్గర నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్ అందరు కొంచెం ఆర్బిట్రేట్ చేసి ఇప్పుడు మిడిల్ ఈస్టర్న్ కాన్ఫ్లిక్ట్ మనమే మన నాశనం చేసుకోవద్దు, జరిగిపోయింది, ఒక వ్యక్తి చనిపోయాడు, లెట్ us ప్రొటెక్ట్ అవర్ సావర్నిటీ అని ఒక కొత్త అధ్యాయానికి, కొత్త ఒక మిడిల్ ఈస్టర్న్ యూనిటీకి దారి తీయాలి. దట్ ఈస్ అ పాజిటివ్ ఎండింగ్ దీనికి. మిడిల్ ఈస్టర్న్ యూనిటీకి కూడా ఇది ఒక దారి. మిడిల్ ఈస్ట్ ఇస్ డివైడెడ్, దట్ ఈస్ ద ప్రాబ్లం. దట్ ఈస్ ద ఇప్పుడు ప్రపంచంలో ఉండే అన్ని ప్రాబ్లమ్స్ కి గ్రాస్ రూట్ చూసారనుకోండి, 50% ప్రాబ్లమ్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. మిడిల్ ఈస్ట్ డివిజనే. ఈ మిడిల్ ఈస్ట్ యూనిటీ వచ్చేసింది అనుకోండి, హాఫ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ సాల్వ్డ్, హాఫ్ ద సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ సాల్వ్డ్ కదా. దీన్ని ఒక పాజిటివ్ గా తీసుకొని ఇఫ్ దే టేక్ ఇట్ ఇన్ దట్ డైరెక్షన్ ప్రపంచానికి మంచిది. కానీ జరగనివ్వరు, అమెరికా జరగనివ్వదు. ఎందుకంటే అమెరికాకి ఈ వార్ చాలా 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 అవసరం. ఎంత దూరం వెళ్తే అంత మంచిది. సరే, ఇక ఖమేనీ అయితే చనిపోయాడు కదా, ఆ తర్వాత ఆయన వారసుడు సుప్రీం లీడర్ ఎవరయ్యే అవకాశం ప్రస్తుతం కనిపిస్తున్నాయి సార్? అదే చెప్తున్నాను, ఇప్పుడు సివిల్ వార్ వస్తుంది. సుప్రీం లీడర్ అంటే మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు ఖమేనీ కోటరీ నుంచి రావడానికి కూడా ముఖ్యమైన లీడర్స్ కూడా చనిపోయారు. అవును సార్. వస్తారు, గ్యారంటీగా వస్తారు. బట్ ఆ ఎఫెక్టివ్నెస్ ఖమేనీ అంటే బేసికలీ ఈజ్ లింక్ టు ద న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఇరాన్ దేశానికన్నా తను ధనవంతుడు, ఇరాన్ దేశానికన్నా తను ధనవంతుడు తెలుసా. ఇరాన్ని పేదరికంలో ఉంచేసి తన ధనం అట్లా కాదు, పేదరికం ఉంచేసి అట్లా ఒక్కొక్కరు ఒకటి అంటారు అక్కడ. ఈజ్ రిచ్ మ్యాన్ జస్ట్ ఇన్ ఇరాన్ అండ్ ఈజ్ అ సుప్రీం లీడర్. అతను చనిపోయిన తర్వాత ఎంతవరకు డీస్టెబిలైజ్ అయిపోతుంది వీళ్ళ ఫ్యాక్షన్. ఎందుకంటే వీళ్ళ యాంటీ ఫ్యాక్షన్స్ కూడా ఉన్నారు అక్కడ. వీళ్ళని ఇప్పుడు మిగతా కంట్రీస్ లో చేసినట్టు ఇప్పుడు ఏంటి సిరియాలో చేశారు. సిరియాలో అసాద్ ని చంపేశారు, అసాద్ రెజీమ్ ని తీసేసారు, చంపేశారు కదా. అసాద్ రెజీమ్ ని పడగొట్టేశారు మెయిన్. తర్వాత ఇది మా ఈజిప్ట్ లో కూడా డీరైల్ చేశారు. తర్వాత లిబియా, ఏ దేశాన్ని వదిలిపెట్టలేదు. ఇప్పుడు అక్కడంతా ఏం చేశారు, అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ లో ఏంటి, తాలిబాన్ ని తీశారు. మళ్ళీ ఏం చేశారు వీళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళ యాంటీ గవర్నమెంట్ ని ప్లేస్ చేశారు. ఇప్పుడు ఆ ప్రయత్నం అక్కడ జరుగుతుంది. యాంటీ గవర్నమెంట్, యాంటీ ఖమేనీ ఏ గ్రూప్ అయితే ఉందో స్ట్రాటజిక్ గా పొలిటికల్ గా తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తారు. దానికి అన్ని పావులు కదుపుతారు. దాన్ని ఎంత ప్రజలు అక్కడ వీళ్ళు కూడా హౌ దే ఆర్ సక్సెస్ఫుల్, హౌ మచ్ దే సక్సెస్ఫుల్, ఎంత రెసిస్టెన్స్ ఉంటది, ఎంత. అందుకే సివిల్ వార్ అనేది జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ 3-4 years చూసుకున్నారంటే ఇరాన్ ఇస్ గోయింగ్ ఇన్ టు సివిల్ వార్. డీప్ డార్క్నెస్ ఇస్ కవరింగ్ ఇరాన్. సివిల్ వార్ లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇప్పుడు తాలిబాన్ పోయిందనుకున్న తాలిబాన్ అయిపోయింది, తాలిబాన్ ఫినిష్ చేశారు, యుఎస్ వెళ్ళిపోగానే మళ్ళీ వచ్చేసారు కదా తాలిబాన్. దట్ ఈస్ హౌ